సమాజాన్ని ఈ ప్రజల గురించి స్త్రీల గురించి ఆలోచించిన అంబేద్కర్ను వ్యతిరేకించిన గాంధీజీ తుపాకీ తూటాలతోటి 1948లో చంపబడ్డాడు. గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పేరు మీద చంపింది ఈ అగ్రకుల భావజాలం ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు, బ్రాహ్మణ మనువాదకు సంబంధించిన వాళ్ళు తుపాకీ తూటతో గాంధీని చంపేసినారు. అది 1948లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. గాంధీని చంపింది 1948లో. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయింది కాదు నేనంటున్నా, ఆయనకు కూడా విషయం ఇచ్చి చంపింది 1956లో. భారత రాజ్యాంగం అమలైన 1950 జనవరి 26 నుంచి 6 సంవత్సరాలు కూడా బతకనియలే, మానసికంగా చంపేస్తున్నారు. ఈ రెండు ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయి. కానీ రాజ్యాంగం రాసి ఇచ్చిపోయింది, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి మనం చదువుకోవడానికి ఇంతకాలం పట్టింది. అయినా పూర్తి స్థాయి చైతన్యం రాలే. కొంతమంది కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాదిగ వర్గానికో మాల వర్గానికో తప్పితే ఎస్సులకు చేసిండనో ఒక వర్గానికో పరిమితం చేయడం చాలా బాధ కలిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ భారతదేశానికి భారత రాజ్యాంగం రాయకముందు మనుషులు పొడుచుకొని చంపినా దిక్కుదినం లేని పరిస్థితి ఉండే. మనుషులు చంపుకున్నా దిక్కుదినం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో శిస్తు కట్టుతున్న వాళ్ళకే ఓటకు ఉండింది, శిస్తులు కట్టున్న వాళ్ళకే ఓటకు ఉండింది. ఎస్సీలకు ఎస్టీలకు ఓటకు లేదు, మహిళలకు కూడా ఓటకు లేదు. అది బ్రాహ్మణ కులంలో ఉన్న మహిళలకు కూడా ఓటకు లేని పరిస్థితి ఉంది. అంటే ఆ ఓటకు కల్పించిన మహనీయుడు ఎవరు గట్టి చెప్పాలి? ఆ ఓటు చైతన్యం తెచ్చిన మహనీయుడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఓటు అనేదే లేకపోతే ఈ రాజకీయ పార్టీలలో మాకు ఇది కావాలి, మాకు ఇది చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో మీ పని పడతామని చెప్పే పరిస్థితి మన ఈ వర్గాలకు రాకపోయేది. కానీ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉండే. శిరస్సు నుండి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, భుజాల నుంచి పుట్ట నుంచి వైశ్యుడు, తొడ నుంచి శూద్రుడు పుట్టినని ఒక వర్ణ వ్యవస్థ ఉండిన పరిస్థితి ఉన్నది. దాన్ని భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు పైన కాదు కింద కాదు మనుషులందరం ఒకటే సమానంగా ఉండాలని మనకు భారత రాజ్యాంగం ద్వారా ఇచ్చిన మహనీయమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు. దీన్ని అంగీకరించి తండాలు, బీసీలు, ఓసీలు, రెడ్లు, కమ్మలు, వెలుమలు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను మనం రుణపడి ఉండాల్సిందే. మరి రాజకీయ పార్టీలు, రాజకీయాలు, ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి ఏ వ్యవస్థ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే. మరి పాలకులు ఏం చేస్తున్నారు? కొంతమంది నేను ఎక్కడ ఇష్టపడుతున్నా, ఎందుకు ఇష్టపడుతున్నా, కేటీఆర్ గారిని ఎందుకు తీయాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ తెచ్చినాం, కారణం ఉన్నది. పరిపాలన చేసే భారతదేశాన్ని పరిపాలించే వ్యక్తులు కావచ్చు, రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావచ్చు. అన్నా మేము తండాల పంచాయతీల కోసం కడుపు కట్టుకొని కేసులో పాలై లాఠీల దెబ్బలు తినుకుంటా ఉపవాసం ఉండుకుంటా ఆర్థికంగా ఇబ్బంది పడి అవమానాలు పడి 30 సంవత్సరాలు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మంత్రులు మాధవరెడ్డి కానించి, పోచారం శ్రీనివాసరెడ్డి కానించి, నాగం జనార్దన్ రెడ్డి కానించి, అందరినీ బొత్స కానించి, జానారెడ్డి కానించి పంచాయతీరాజ్ మంత్రులను కొట్టుకుంటా వస్తే తండాల పంచాయతీలు మేనిఫెస్టో పెట్టిరు తప్ప మా తండాల పంచాయతీలను గౌరవించింది కాక అవమానించినారు. మా తండాలో మా రాజ్యం కావాలి, స్వపరిపాలన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు మా తండాలో మేము పరిపాలించుకోవాలి, ఇంకోళ్ళ కింద మేము ఉండొద్దని మేము నినదించి కొట్లాడితే మమ్మల్ని లెక్క చేసిన నాదులు లేదు. ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు. అరే బిడ్డ సంజు హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, చచ్చిపోవాలి, నాయన్ నరసింహారెడ్డి గారిని పంపించి వాని లేపురి సావగాలని సీనని వచ్చిన ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వచ్చారు, లేపుపోరి సావగాలే, తండాల పంచాయతీ తండాలు తెలంగాణ రాగానే నేను ఒక్క సంతకంతో పెట్టిస్తాను. ఇవాళ 3250 తండాలను గ్రామ పంచాయతీ చేసిన మహనీయుడు కేసీఆర్. ఆ మహనీయుడు అది సమానత్వాన్ని ఆలోచించింది కాబట్టి తండాలను గ్రామ పంచాయతీ చేసి స్వపరిపాలన మా గిరిజనుల చేతికి ఇచ్చిండు. ఇది మా జాతి ఇస్రాకులో ఉప్పు వేస్తే మర్చిపోలేని జాతి. ఆనాడు ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్లో మా లంబాడీలను కలిపితే మా తల్లిని కన్న తల్లిని తల్లి అంటూనే మాకు రిజర్వేషన్ ఇచ్చింది కాదు, ఇందిరాగాంధీని మా తల్లి అనుకున్నాం. ఆ మా తల్లిని అనుకుని కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు మోసినాం. కానీ మాకు మొండి చేయి చూపించింది కేసీఆర్ గారు. తెలంగాణ పేరంతో తండాలో పంచాయతీ ఇచ్చారు. అందుకని మీ చేతుల నుంచి ఇవాళ అంబేద్కర్ ఆవిష్కరణ తండాలో చేయించాలని చెప్పేసాం. అన్న ఇంకోటి కూడా చెప్పాలి, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మేము 6% రిజర్వేషన్ మాది, మా గిరిజనులకు 6% మాత్రమే ఉండింది.
మాకు కూడా తెలియదు తెలంగాణ వస్తే మా జనాభా పెరుగుతుంది, మా రిజర్వేషన్ పెరుగుతుందని. కేసీఆర్ గారు ఒకటే ఒక మాట చెప్పిండు, అరే తెలంగాణ వస్తే గిరిజనుల జనాభా 12% ఉంటుంది, మీ జనాభా ప్రకారం 6 నుంచి 12% పెరుగుతారు బిడ్డ, తెలంగాణలో భాగస్వామ్యం కాదని పిలుపునిచ్చిండు. తెలంగాణ ఇవాళ వచ్చిన తర్వాత 12% లెక్కల్లో 10% తెలితే ఒకటే ఒక జీవోతోటి 10% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఇవాళ తండాల పరిస్థితిలో ఈ విశ్వాసాన్ని చూపించుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించే భాగ్యాన్ని మిమ్మల్ని కోరినాం. ఎంతో కష్టపడ్డాం ఈ ప్రోగ్రాంకు, ఎన్నో ఇబ్బందులు. ఈ టెంట్ వేసే కానించి, ఈ మొత్తం మొబిలైజేషన్ కానించి రూపాయి ఖర్చు, మొత్తానికి మొత్తం ఒక అన్నదాన కార్యక్రమం చేసిన మా మహేశ్వరకు అందరూ గట్టిగా సపోర్ట్ ద్వారా వారికి ధన్యవాదాలు. మిత్రులారా, ఏదేమైనా మా తండాలు ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయన్నా కేసీఆర్ గారి దయవల్ల, తండాలు పంచాయతీలు అయినా కేసీఆర్ గారి దయవల్ల. అంతేకాదు సేవలాల్ మహారాజ్ టెంపుల్ రామరావు మహారాజ్ గారి చేతుల మీద ఇక్కడ జరిగింది. 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు సేవలాల్ మహారాజ్ జయంతి. అన్ని కులాలకు, అన్ని తెగలకు, అందరి గురువులకు సెలవులు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. మరి మా చెప్తేనేమో సిగ్గుపోతుంది, చెప్పబోతేనేమో బాధ అవుతుంది. ఏం చేసిండు? మొత్తం ఓట్లేసిన మా లంబాడీలను నిండా ఉంచిండు. ఒక మంత్రి పదవి లేదు. ఇప్పటికీ 2022-23లో అన్నవాళ్ళు 543 కోట్ల మాడా నిధులు ఇలా గిరిజనులకు లోన్లు ఇస్తే అవి కూడా ఆపేసారు. 23-24 కూడా ₹1 ఇయ్యని పరిస్థితి ఉన్నది. ఎటు పోవాలి తండాలు? మళ్ళా ఇదే పరిగణించి బొంబాయి, దుబాయ్, పూణే, మళ్ళీ ఓరి బిడ్డ అని ఏం చేసిండు? మొన్న రేవంత్ రెడ్డి మంచి చేయరని ఆయన కేసీఆర్ గారు కుండ నిండా ఇచ్చిపోతే మా లమ్ముడోళ్ళ జోలికొచ్చి లగర్లలో ఆయన నియోజకవర్గంలో సిగ్గు తప్పి మా భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేసిండు. ఎక్కడైనా ఉన్నా ఈ ప్రపంచంలో? ఎక్కడైనా ఉంటుందా? ఆయన నియోజకవర్గంలో మా లమ్ముడోళ్ళ జోలికొచ్చి నిన్ను పెద్దోని చేసిన ముఖ్యమంత్రిని లమ్ముడోలు లేకపోతే నువ్వు లేవు వాళ్ళ భూముల తోలికొచ్చి కేసులో పాలు చేసి నెలలు తరబడి జైలు వేసినటువంటి చరిత్రను మూట కట్టుకున్నావు. ఎప్పుడు మా జాతి మర్చిపోదు, కడుపులో పెట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు చూపిస్తాం బిడ్డ, సమయం వచ్చినప్పుడు చూపిస్తాం. రాసి పెట్టుకోరి. ఈ ప్రోగ్రాం చేస్తుంటే, ఈ కార్యక్రమానికి మా ఎంప్లాయీస్ అందరు తలా ఒక సహకారం చేసుకుంటా, తలా ఒక దానికి రూపాయి సాయం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులు అక్కడి నుంచి మా వాళ్ళ ఫోన్లు, మీరు ఉద్యోగాలు చేస్తారా? మీ ఉద్యోగాలు ఉంటాయిరా? బిడ్డ, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు, ఉద్యోగం పోతే నీ కుర్చీ కూడా పీకేసిన పనిలో మా గిరిజన జాతి, బహుజన జాతి మొత్తాన్ని మేము కలుపుతాం. మా జోలికి వచ్చినాడు మేము కూడా చూసుకుంటాం. కబడ్దార్, నువ్వు మంచి మనసు అయితే, నువ్వు పెట్టేటోని అయితే నీకే గొప్పగా పిలిపించుకున్నావు. రామన్ ఎందుకు పిలిపించుకున్నావు? అవునా కాదా? అవునా కాదా? నీ సకదనం బాగలేదు కాబట్టి ఇవాళ జాతి మొత్తం ఇవాళ రామన్నను పిలిపించుకున్నాం. అన్న, దయచేసి మీరు మా జాతి పక్షాన మహబూబాబాద్లో ధర్నా చేసినప్పుడు ఒక మాట చెప్పినారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి ఒకటే కాదు, బంజారా రాష్ట్ర సమితి అన్నారు. చాలనా? మేము నిజంగా కోల్పోయినాం, మాకు నష్టం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆడపిల్లలు నమ్ముకున్నాం, పెళ్లి చేసే పరిస్థితి లేకుండా కూలినాలు చేసుకున్న జాతి మా జాతి. కళ్యాణ లక్ష్మితోటి మమ్మల్ని గౌరవించారు, మాకు రైతు బంధుతో గౌరవించారు, తండాలు పంచాలిచ్చి మా రాజ్యం నింపిరు. మేము ఇన్ని సంవత్సరాలు పోరాటానికి గౌరవించారు. మేము కంకణపోతులం అవుతాం, మేము కూడా గజ్జ కట్టుకుంటాం, మీతో పాటు మేము కూడా నడుస్తామని సందర్భంగా మీకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటూ మాకు ఈ కార్యక్రమానికి